ఈశ్వరయ్య ఆచారి వ్యవహారం కొంతకాలంగా కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు బ్రహ్మంగారి మఠం మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసుకుని కొందరు వ్యక్తులు ఆరోపణలు చేయడం సరికాదని, అందుకు సంబంధించిన ఆధారాలతో నిరూపించాలని సవాలు విసిరారు. తాను మేనేజర్గా త్వరలో రిటైర్ కానున్నట్లు తెలియజేశారు. తన హయాంలో బ్రహ్మంగారి మఠంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు చేశారని ఈశ్వరయ్య ఆచారి చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఈశ్వరయ్యాచారి మీద కూడా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అసలు పని కట్టుకొని కొందరు వ్యక్తులు చేస్తున్నదా, లేకుంటే నిజంగానే ఆ బ్రహ్మంగారి మఠానికి తిష్ట వేసి అపనంగా లక్షలాది కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చీమ చిటుకుమన్నా కూడా మీకు తెలిసిపోతుంది. మీ ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతే అందులో కీలకమైనటువంటి డబ్బు వ్యవహారం కూడా మీ మీదనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఏది నిజమంటారు? సరే, ఇవన్నీ కూడా మీరు చెప్పేటవన్నీ కూడా అవాస్తవాలు. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక అతను ఉన్నాడు, మా కులస్తుడే. అతను ఏంటంటే ఇక్కడ ఒక అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఐపీ పెట్టినాడు అనమాట, ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అతని పేరు కూడా మీకు తెలిసి ఉంటుంది బహుశా. ఆయన ఇచ్చుంటాడు కంప్లైంట్. అంతేకాకుండా అతను ఏంటంటే ప్రస్తుతం జరిగేటటువంటి విషయాల్లో ఏ విషయమైనా కూడా సరే మఠాధిపతికే చెక్ పవర్ ఉండేది, మేనేజర్కి అనేది లేదనమాట. డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టినాం, ఏ విధంగా చేసేసి ఉంటారు. ఈ 2016లో జరిగినటువంటి అప్పుడు కమిషనర్ అయినటువంటి ఎండోర్మెంట్స్ కమిషనర్ అయినటువంటి అనురాధ మేడం గారు టోటల్ డీటెయిల్స్ ఇచ్చిందనమాట. అతను నమ్మకూడదు అనేటటువంటిది ఆయనే పెట్టినటువంటి ఇది అనమాట కేసు. ఇది దాంట్లో కూడా మేము గెలిచినాం అనమాట. ఏది లోకాయుక్తలో గెలిచినాము, హైకోర్టులో కూడా గెలిచినాం. అలాంటిది ఇంకా దాన్ని ఇంకా తిరగదోడుకుంటూ పాతదే తిరగదోడుకుంటూ వస్తే ఏం చేయాలండి? ఏం చేయలేము. అంత అవినీతి పరుడితే నిరూపిస్తే నేను దేనికైనా రెడీ అని గడి చెప్తున్నాను. అది సార్. అంటే సాధారణంగా మరి కొద్ది రోజు అంటే ఒక నెల రోజుల్లో మాత్రం ఉంది, తర్వాత రిటైర్మెంట్ అవుతారు. ఇటువంటి ఆరోపణలు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వస్తూనే ఉంటాయి కదండి. మీరు మీ ఆధీనంలో నడుస్తుంది అనేది కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా అవాస్తవాలండి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను ఉండకూడదు అనేటటువంటి మా దీంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మా స్టాఫ్లో ఉండే వాళ్ళు అయితేనే కానీ, బయట ఊర్లో జనాలు అయితేనే కానీ అందరూ ఉన్నారు, గ్రామస్తులతో కూడా. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదనేటటువంటి ఇదనమాట. నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? నా డ్యూటీ నేను చేస్తాను. పొలిటికల్గా నేను ఇన్వాల్వ్ కానీ ఏ విషయంలో అయినా కూడా సరే. కాబట్టి వాళ్ళు ఈ విధంగా దుష్ప్రచారం చేసేది నిరూపిస్తే నేను రెడీ. నేను రిటైర్డ్ అయినా కూడా నేను నిరూపించుకుంటాను ఎప్పుడైనా కూడా సరే. ఇవన్నీ కూడా పచ్చి అవాస్తవాలు. ప్రస్తుతం ఈ బ్రహ్మంగారి మఠం సంబంధించినటువంటి మేనేజర్ అనే వ్యవహారం పోస్ట్ కూడా తీసేయాలా, కార్యనిర్వాహక అధికారి ఎండోమెంట్ సంబంధించినటువంటి కీలకంగా ప్రవేశపెడితే దానికి బాగుంటుంది అనేది కూడా చాలా బలం చేకూరుతుంది ఈ నినాదం కూడా. ప్రస్తుతం ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బ్రహ్మంగారి మఠంలో ఈఓ పోస్టు సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమండి. ఎందుకనంటే ఇవి మఠాలు 6D కింద వస్తాయి అన్నమాట క్లాసిఫికేషను. ఎందుకనంటే మఠాలకు సంబంధించినంత కూడా మఠాధిపతి తర్వాత మేనేజరు, ఈఓ మాత్రం ఉండరు. ఎందుకనంటే ఇవి మఠాలకు సంప్రదించిన సంప్రదాయాలే నడుచుకోవాలి. ఆ యొక్క విశ్వబ్రాహ్మణ కులస్తుడిగానే ఉండాలన్నమాట ఈ మఠంలో. బ్రహ్మంగారి వీరబ్రహ్మంగారి మఠంలో మాత్రం. ఇంకా వేరే కులస్తులు అంటే మనకు సంబంధం లేదు, పెట్టుకోరు కదా. దాదాపుగా 55 సంవత్సరాల క్రితం చేసినటువంటి మఠాధిపతుల యొక్క ఇదనమాట. ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు, ఒక తరమే లేదు అనమాట. కాబట్టి ఆ విధంగా సంప్రదాయాన్ని కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో ఒక కమిటీ మెంబర్స్ వాళ్ళు మా విశ్వబ్రాహ్మణ కులస్తులంతా కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ గారు చెప్పి నిర్ణయించిన దాన్ని బట్టి మేము ఎవరెవరికి ఏ విధంగా పట్టు వస్త్రాలు ఇచ్చినాం. అందరికీ ఇంపార్టెంట్ విఐపీస్ అంతా ఇచ్చినాం. నెక్స్ట్ లక్షల మంది అంటే దగ్గర దాపుకు వచ్చినారు. అంతేకాకుండా ఇవి చెప్పినాను కదా, 60 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పట్టాభిషేకం యొక్క మఠాధిపతుల యొక్క పట్టాభిషేకాన్ని మళ్ళా తిరిగి బాగా నిర్వహించాలని ఏ తరం చూడలేదు. కాబట్టి ఈ తరమైనా చూస్తారనేటువంటి ఆ ఉద్దేశంతోనే కమిషనర్ వారి పర్మిషన్ అడిగే చేసుకున్నాం. ప్రస్తుతం బ్రహ్మంగారి మఠంలో వస్తున్నటువంటి వరుస వివాదాలలో చాలా కీలకమైనటువంటి అవినీతి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ఇది ఇప్పటిది కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా నా మీద అనేకమైనటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు కూడా పని కట్టుకొని నన్ను బదనాం చేయాలా, ఈ పోస్టును పక్కదారి పట్టించి నన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు కూడా లేనిపోయిన అటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఈశ్వరయ్యాచారి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.